ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వాని కలుగును. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనము. దేవుణ్ణి కనుగొనడం అంటే జీవం గల దేవుడు ఎవరో, నిజమైన న్యాయమైన దేవుడు ఎవరో అని కనుక్కోవడమే కదా. మరి జీవాన్ని కనుక్కోవడం ఏంటి? అసలు జీవాన్ని ఎలా కనుక్కోగలుగుతాం? మనందరికీ తెలుసు, జీవం అంటే బ్రతికి ఉండడం అని. మనం దేవుణ్ణి వెతకడం మొదలు పెడితే, ఆయన్ని కనిపెట్టగలిగితే జీవాన్ని కూడా మనం కనిపెట్టగలమని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య ఉద్దేశం, మరణం తర్వాత కూడా జీవం ఉంది, దానిని శాసించేది ప్రభువే గనక దేవుణ్ణి కనిపెడితే మరణం తర్వాత ఉండే జీవాన్ని కనిపెట్టగలం అని. ఇలా జీవం గురించి ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఇది మనకు తెలియని వాక్యమా ఏంటి అని దేవుణ్ణి వెతకకుండా, కనిపెట్టకుండా బైబిల్ జ్ఞానాన్ని మాత్రం పెంచుకుంటున్నాం. మన గమ్యం దేవుడు కానప్పుడు ఎంత జ్ఞానం పెంచుకొని ఏం ఉపయోగం చెప్పండి? ఒకసారి ఆలోచించండి. దేవుని వెతకడం మొదలు పెట్టండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.